గ్రూప్ 1 కేసులో హైకోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నిరుద్యోగ ఆకాంక్షలకు వ్యతిరేకంగా రేవంత్ సర్కార్ అవకతవకలకు పాల్పడిందని మండిపడ్డారు. అప్పీళ్లు మళ్లీ కోర్టు కేసుల పేరు చెప్పి ప్రభుత్వం యువతకు అన్యాయం చేయొద్దన్నారు. హైకోర్టు తీర్పును రేవంత్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని తెలిపారు. ఇన్ని రోజుల పాటు గ్రూప్ 1 అభ్యర్థులు లేవనెత్తిన అంశాలను పట్టించుకోకుండా వారిపై అణచివేతకు పాల్పడిన రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. హైకోర్టు తీర్పుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. గతంలో గ్రూప్ 1 పరీక్షలో అక్రమాలు జరిగాయని నిరుద్యోగులు సాక్ష్యాధారాలతో సహా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినప్పటికీ టీఎస్పీఎస్సీ మొండిగా వ్యవహరించిందని మండిపడ్డారు. నిరుద్యోగుల ఆరోపణలను వారు లేవనెత్తిన అంశాలను పట్టించుకోకుండా మూర్ఖంగా ముందుకు పోయిందని విమర్శించారు. నిరుద్యోగులు లేవనెత్తిన ఏ అంశాన్ని పట్టించుకోకుండా వారిపైన కేసులు పెట్టి లాఠీ చార్జీలకు గురి చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ హైకోర్టు ఇచ్చిన తీర్పుకు ఏం సమాధానం చెప్తారని ఆయన ప్రశ్నించారు. హైకోర్టు తీర్పుతో నిరుద్యోగులకు న్యాయం జరిగిందని, ఇది ముమ్మాటికి గ్రూప్ 1 బాధితుల అలుపెరగని పోరాటానికి దక్కిన గెలుపు అంటూ కొనియాడారు. పరీక్ష కేంద్రాల కేటాయింపు, హాల్ టికెట్ల జారీ, పరీక్షా ఫలితాల్లోని అక్రమాల ఆరోపణల నేపథ్యంలో హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పు ప్రభుత్వ వైఫల్యానికి అద్దం పడుతుందని కేటీఆర్ ఆరోపించారు. లోపభూయిష్టమైన పద్ధతులతో పరీక్షలు నిర్వహించి విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న రేవంత్ రెడ్డి ఈ కోర్టు తీర్పుకు మీ సమాధానం ఏంటని ప్రశ్నించారు. హడావిడిగా పరీక్షలు నిర్వహించి అవకతవకలకు పాల్పడిన మీ నిర్లక్ష్య వైఖరికి నేడు విద్యార్థులు నష్టపోతున్నారని ఫైర్ అయ్యారు. గ్రూప్ 1 పరీక్షలోని అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడిన బాధితులకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు. అత్యంత కీలకమైన గ్రూప్ 1 ఉద్యోగాలను అంగట్లో సరుకు మాదిరిగా అమ్ముకోవాలని చూసిన కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల స్వార్థానికి హైకోర్టు తన తీర్పు ద్వారా అడ్డుకట్ట వేయడం చారిత్రక నిర్ణయమన్నారు. ఇచ్చిన హామీల సంగతి దేవుడెరుగు. కనీసం ఉద్యోగాలను భర్తీ చేయడం, అక్రమాలు లేకుండా పరీక్షలను ఎలా నిర్వహించాలో కూడా చేతగాని ఈ ప్రభుత్వ అసమర్థతను యువత, విద్యార్థులు గమనిస్తున్నారన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు 8 నెలలలోపు రీవాల్యుయేషన్ లేదా రీమెయిన్స్ పరీక్ష నిర్వహించాలన్నారు కేటీఆర్. పరీక్షల నిర్వహణలో జరిగిన తప్పులకు బాధ్యత వహిస్తూ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర యువతకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అనవసర పట్టుదలకు పోకుండా హైకోర్టు లేవనెత్తిన అనేక లోపాలను దృష్టిలో ఉంచుకొని తీర్పును వెంటనే అమలు చేసేందుకు ప్రయత్నం చేయాలన్నారు. మళ్లీ అప్పీళ్లు, కోర్టు కేసులు అంటూ యువతకు అన్యాయం చేయొద్దని కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వానికి హితవు పలికారు.